ప్రజారోగ్యాన్ని కూటమి ప్రభుత్వం గాలి కొదిలేసిందని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి. పేదలకు ఉచిత వైద్యం అందకుండా చంద్రబాబు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు నారాయణస్వామి. ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే నారాయణ ఎత్తుకోండి, ఇప్పుడు ప్రైవేట్ పరంగా చేసిన వ్యక్తులను ఎత్తుకోండి, ఎంపీ టికెట్లు ఇచ్చిన వాళ్ళని తీసుకోండి, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చిన కేవలం డబ్బున్న పోటీసులకి, అది ఏ క్యాస్ట్ అయినా డబ్బులున్న పోటీసులకి, పెత్తందారులకి వాళ్ళకి ఇస్తూ ఉండరు. అదేవిధంగా మన చంద్రబాబు గవర్నమెంట్కి ఎవరైతే ఇప్పుడు డొనేషన్లు ఇస్తారో వాళ్ళకి కాలేజీలంతా ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఆయనకు ఉంది. ఎగ్జాంపుల్ మన నారాయణ గారు కూడా దానికి ఒక ఎగ్జాంపుల్. ప్రభుత్వం అంటే పేదవాళ్ళ కోసం తప్పించే ప్రభుత్వం రావాలి. మన ఇండియాలోనే ఎక్కడ కానీ ఏ స్టేట్ కూడా కానీ గవర్నమెంట్ కాలేజీలని, మెడికల్ కాలేజీలని ప్రైవేట్ చేసిన చరిత్ర ఎక్కడ లేదు. ఈయన జగన్మోహన్ రెడ్డి తీసుకుని వచ్చినటువంటి 17 కాలేజీలని ఈరోజు 10 కాలేజీలని ప్రైవేట్ పరంగా చేయటం చాలా దారుణం ఉంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయటం దారుణం అన్నారు ఎన్ఆర్ఐ డాక్టర్ వాసుదేవరెడ్డి. ప్రభుత్వ సంస్థలను చంద్రబాబు ప్రైవేటు పరం చేయటం దుర్మార్గం అన్నారు. తక్షణమే కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత సిద్ధార్థ మెడికల్ కాలేజీని ప్రైవేటు ఆధ్వర్యం నుంచి గవర్నమెంట్ కాలేజీగా డిక్లేర్ చేసి ఆ విధంగా డెసిషన్ తీసుకున్న దానివల్ల నేను ఎంసెట్లో పాస్ అయ్యి ఒక పేద విద్యార్థిగా అయినా కూడా గవర్నమెంట్ కాలేజీలో చేరగలిగానంటే కేవలం గవర్నమెంట్ కాలేజీలో ఉన్న సౌకర్యం వల్లనే నేను చేరగలిగాను. అదేవిధంగా రామారావు గారి పేరు చెప్పుకొని 4వ ముఖ్యమంత్రిగా చేస్తున్న మన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆశయాలను తుంగలో తొక్కి పేద విద్యార్థులకు అవకాశం లేకుండా, విదేశాలకు ఎక్కడ పోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా చేస్తున్న చంద్రబాబు నాయుడు గారి చర్యలను ఒక ఎన్ఆర్ఐగా, ఒక పేద విద్యార్థిగా, రైతు బిడ్డగా తీవ్రంగా ఖండిస్తున్నాము. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఏ ముఖ్యమంత్రి చేయలేదు. గవర్నమెంట్ సీట్లు వస్తే నాకు వద్దు అని చెప్పి లేఖ రాసిన ఏకైక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు.